అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకున్న అంశం ఏంటంటే జనరల్ సైన్స్ పేపర్ 1 9th క్లాస్ 2025కి సంబంధించి ఫిజిక్స్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ని చూద్దాం. ఎగ్జామ్ మార్క్స్ వచ్చి 50 మార్క్స్, సమయం వచ్చేసి 2 hours. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమ, ఆదరాభిమానాలు, ఆప్యాయత, అనురాగాలు నా మీద, మన ఈ ఛానల్ మీద ఎప్పటికీ లాగానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. ఒకవేళ అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే ఖచ్చితంగా మీకు ఆ వీడియోస్ నేను అప్లోడ్ చేసి తెలియపరుస్తాను. ఒకవేళ ఆలస్యం అయితే అయ్యి ఉండవచ్చు, కానీ ఖచ్చితంగా మీకు కావాల్సిన వీడియోస్ నేను తెలియపరుస్తాను. అందుకు మీరు చేయవలసిందంతా ఒకటేమో, దయచేసి ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి అమ్మా. ఒకవేళ అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి అమ్మా. సెక్షన్ 4 ఇది. తర్వాత నెంబర్ 16, క్రింది వారిని ఉదాహరణలతో వివరించండి. కొలాయిడ్ అవలంబనము, ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల ధర్మాలను పోల్చండి. కంపించే వస్తువు ధ్వనిని ఉత్పత్తి చేస్తుందని నిరూపించడానికి ఒక కృత్యాన్ని వివరించండి. లేదా రసాయన చర్యలో ద్రవ్యరాశి నిత్యత్వ నియమాన్ని నిరూపించే ఒక కృత్యాన్ని వివరించండి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దమ్మా. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.